ఈ సంవత్సరం దీపావళి సినిమా ప్రేక్షకులకు స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే దీపావళి రోజు రిలీజ్ అయిన 3 సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. లక్కీ భాస్కర్, అమరన్ మూవీలకు సంబంధించిన రివ్యూలు ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. మీరు ఇంకా ఆ వీడియోస్ చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో కంప్లీట్ చేశాక ఆ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈ 3 సినిమాల ఫైనల్ కలెక్షన్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మన మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు మీరు కానీ మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే ఛానల్లో కంటెంట్ చూడండి. కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా సింఫనీ. నిన్న రిలీజ్ అయిన ఈ 2 సినిమాలు భయంకరమైన నెగిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో ఇది మళ్ళీ దివాళీ సినిమాలకి కొంచెం అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. ఆల్రెడీ ఈ సినిమాలకి ఇచ్చిన స్క్రీన్స్ కొన్ని ఆల్రెడీ మళ్ళీ దివాళీ మూవీస్కి షిఫ్ట్ చేస్తున్నారు. సో ఇది ఈ వీక్ కూడా దివాళీ సినిమాలకి కొంచెం కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు ఈ దివాళీ సినిమాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. ఇక దివాళీకి రిలీజ్ అయిన మూవీస్లో మొదటిగా కిరణ్ అబ్బవరం నటించిన కా మూవీ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా తెలుగు వెర్షన్ వరకు 50 కోట్లు కలెక్ట్ చేసిందని ఈ టీం అఫీషియల్గా పోస్టర్ అయితే రిలీజ్ చేసింది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా 22 నుంచి హిందీ, మలయాళం, తమిళ వర్షన్స్ థియేట్రికల్గా రిలీజ్కి రెడీ అయింది. చూడాలి ఇప్పుడు ఈ సినిమా అక్కడ ఎలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది అనేది. తెలుగు వర్షన్ మాత్రం 50 కోట్లు కలెక్ట్ చేసి కిరణ్ అబ్బవరం కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది ఈ మూవీ ఇప్పటి వరకు. ఇక దీని తర్వాత దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి లీడ్ రోల్స్గా చేసిన లక్కీ భాస్కర్ మూవీ కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ సినిమా ఆల్రెడీ 100 కోట్లు కలెక్ట్ చేసిందని టీం అఫీషియల్గా పోస్టర్ రిలీజ్ చేసింది. ఇప్పటికీ ఈ మూవీ మలయాళంలో మంచిగానే పర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు నిన్నొచ్చిన మూవీస్ నెగిటివ్ టాక్ తెచ్చుకోవడం ఈ సినిమాకి ఇంకెంతవరకు కలిసి వస్తుందా అనేది చూడాలి. ఇక నేనైతే ఈ సినిమా రన్ కంప్లీట్ అయ్యే టైంకి 130 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుందని అనుకుంటున్నాను. మీరు ఈ సినిమా రన్ కంప్లీట్ అయ్యే టైంకి ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దివాళీ మూవీస్ అన్నింటిలోకి టోప్ హిట్ అమరన్ మూవీ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా ఆల్రెడీ 14 రోజులకి 260 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి శివకార్తికేయన్ని టైర్ 1 హీరోల్లోకి చేర్చింది. ఇప్పటికీ ఈ సినిమాకి తమిళనాడులో 50% వరకు థియేటర్స్ ఉన్నాయి. తెలుగులో కూడా ఇంకా ఈ సినిమా మంచిగా రన్ అవుతుంది. ఇప్పుడు మొన్నొచ్చిన సినిమాలు నెగిటివ్ టాక్ కారణంగా ఆ సినిమా స్క్రీన్స్ చాలా వరకు ఇప్పుడు ఈ సినిమాకి మళ్ళిస్తున్నారు. మళ్ళీ చూడాలి ఇక ఈ సినిమా ఫైనల్ రన్లో ఎంతవరకు కలెక్ట్ చేస్తుందని. నేనైతే ఈ సినిమా ఫైనల్ రన్లో 320 కోట్ల వరకు వెళ్తుందని నేను అనుకుంటున్నాను. మీరు ఈ సినిమా ఎంతవరకు వెళ్తుందని మీరు భావిస్తున్నారు అనేది కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి. ఇది దివాళీ మూవీస్కి సంబంధించిన కలెక్షన్స్ రిపోర్ట్. ఇంకో వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బై బై, టేక్ కేర్ గాయ్స్. హాయ్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి. ఆ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.